ఎస్ఆర్పి న్యూస్ 24లో స్వాగతం. హైదరాబాద్ బషీర్బాగ్లోని తెలంగాణ ప్రధాన కార్యాలయంలో విఐపి హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. విఐపి హెచ్ఆర్ఏ డాక్టర్ అంబేద్కర్ ఎక్సలెన్సీ రత్న అవార్డు 2021 దేశానికి సేవ చేస్తున్న వ్యక్తులకు టీఎస్ విఐపి హెచ్ఆర్ఏ టీమ్ మున్నా నేషనల్ డైరెక్టర్, విఐపి హెచ్ఆర్ఏ పెటిష్ శెట్టి రవీందర్ డైరెక్టర్ సౌత్ ఇండియా మరియు ఇన్ఛార్జ్ విఐపి హెచ్ఆర్ఏ షేక్ అహ్మద్ మియా, నేషనల్ సెక్రటరీ విఐపి హెచ్ఆర్ఏ షేక్ రిజ్వాన్ మియా, సెల్ మీడియా సెల్ ప్రెసిడెంట్ విఐపి హెచ్ఆర్ఏ తెలంగాణ స్టేట్ అర్షా ఫాతిమా, ప్రెసిడెంట్ ఉమెన్ సెల్ విఐపి హెచ్ఆర్ఏ తెలంగాణ స్టేట్ అర్షా ఖన్నాం ఖదీజా, ప్రాజెక్ట్ డైరెక్టర్ విఐపి హెచ్ఆర్ఏ అనుష, కన్వీనర్ కేవి రంగారెడ్డి జిల్లా, నర్సింహులు కన్వీనర్ వికారాబాద్ జిల్లా, పివిహెచ్ఆర్ మస్రత్ బేగం అధ్యక్షురాలు మహిళా సెల్ విఐపి హెచ్ఆర్ఏ చంద్రాయన్గుట్ట, మొహమ్మద్ రషీద్ కన్వీనర్ హైదరాబాద్ సిటీ, సయ్యద్ గౌస్ మెయిన్ వైస్ ప్రెసిడెంట్ సోషల్ కల్చరల్ సెల్ విఐపి టిఎస్ మరియు టీజేఏసీ టీమ్ అవార్డులను కేటగిరీలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలంపై ఉత్తమ వ్యాసకర్త, అత్యుత్తమ మానవ హక్కుల కార్యకర్త, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, రిపోర్టర్స్, ఉత్తమ సామాజిక కార్యకర్త, కరోనా మహమ్మారిలో సేవ చేసిన హీరో, చదువు, పరిశ్రమ, సాహిత్యం, సైన్స్, క్రీడలు, ఔషధం, ప్రజా వ్యవహారాలు నమోదు కోసం దయచేసి ప్రొఫైల్లను దిగువ షేర్లకు పంపించండి. మా మెయిల్ ఐడి vipHRA@readyfemail.com. కావలసిన వారు ఈ మెయిల్ ఐడిని డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి ఫాలో అవ్వగలరు. చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ 24. నమస్కారం, నా పేరు పన్నిశెట్టి రవీందర్. నేను విఐపి హ్యూమన్ రైట్స్లో సౌత్ ఇండియాకి చీఫ్ ఉన్నాను, సెక్రటరీగా పనిచేస్తున్నాను చాలా కాలం నుండి. డిసెంబర్ 21 రోజు 2001లో మానవ హక్కుల దినోత్సవం జరుగుతుంది. ఆ రోజు గుర్తింపు చెందిన వాళ్ళకి, మెడికల్ కానీ, క్రీడాకారులకు కానీ, ఇతరులకు కొన్ని ఉన్నాయి, వాళ్ళందరికీ మేము సన్మానం చేయదలుచుకుంటున్నాం. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ మానవ హక్కుల దినోత్సవం రోజు మేము గొప్ప ప్రోగ్రాం పెట్టదలుచుకుంటాం. ఆసక్తి కలవారు మాకు మీ ప్రొఫైల్ పంపినట్టయితే, మా ఈమెయిల్ ఐడికి పంపినట్టయితే ఆ ఈమెయిల్ ద్వారా మేము ఆసక్తి ఉన్న వాళ్ళకు, అర్హత ఉన్న వాళ్ళని మా దగ్గర సభ్యులుగా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. नमस्ते. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. आज का इजलास वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन के मरकज़ी दफ्तर पर हो रहा है और इसके मकासद कुछ इस तरह है. वीआईपी ह्यूमन राइट एसोसिएशन की जानिब से 10 दिसंबर को वर्ल्ड ह्यूमन राइट डे अज़ीमुश्शान पैमाने पर टीजेएसी के ताउन से मनाया जा रहा है. इस प्रोग्राम की तफसीलात बयान करने से पहले वीआईपी ह्यूमन राइट एसोसिएशन का मुख्तसर सा तारुफ करा देना मुनासिब रहेगा. तो वीआईपी ह्यूमन राइट एसोसिएशन का क़याम 2019 में अमल में आया. तब से लेकर आज तक वीआईपी ह्यूमन राइट एसोसिएशन रियासती व मरकज़ी हुकूमतों के मातहत तहफ़्फ़ुज़ इंसानी हुकूक़ पर माहिराना अंदाज में अपने उमूर को अंजाम दे रहे हैं और मुस्तक़बिल में भी इंसानी हुकूक़ को हंगामी कामों पर अंजाम देंगे. और वीआईपी ह्यूमन राइट एसोसिएशन ने हमेशा अपने तमाम उमूर में सहाफ़त की तालमेल से अपने कामों को अंजाम देने पर यकीन रखती हैं और मौजूदा शुमाली हिंदुस्तान में अक़लियतों पर होने वाले मज़ालिम पर हमलों के ख़िलाफ़ ह्यूमन राइट कमीशन ने इंसानी हुकूक़ को तल्फ़ करने वाले खातियों के ख़िलाफ़ कार्रवाई करने के लिए कितनी ही टीमें तश्कील दे चुकी है और मुतासिरा रियासतों को नोटिसें भी जारी की है और इंसानी हुकूक़ पर हमला करने वाले मुजरिमों के ख़िलाफ़ कड़ी कार्रवाई भी की है और उनसे मुताल्लिक़ा रियासतों को नोटिसें भी जारी की है।
बहरहाल ये था तारुफ ह्यूमन राइट्स का। तो बहरहाल हम आते हैं अपने मौजू की तरफ। वर्ल्ड ह्यूमन राइट डे के मौके पर डॉक्टर एम्बेडकर एक्सीलेंसी रत्न अवार्ड 2021 से वाबस्ता हस्ब ज़ैल कैटेगरीज है। द बेस्ट कॉलमनिस्ट ऑन डॉक्टर एम्बेडकर आइडियोलॉजी, द बेस्ट ह्यूमन राइट्स एक्टिविस्ट, द फ्रीलांस जर्नलिस्ट रिपोर्टर्स, द बेस्ट सोशल एक्टिविस्ट सोशल वर्कर, द हीरो who served in the corona pandemic, education, industry, literature, science, स्पोर्ट्स, मेडिसिन, पब्लिक अफेयर्स। जो लोग भी इन कैटेगरीज के अहल हैं वो हमारे ईमेल पर अपनी प्रोफाइल भेज सकते हैं। हमारा ईमेल आईडी vip.hra_rediff@mail.com है। जिसके बाद वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन के जिम्मेदारान इस बात का फैसला करेंगे कि कौन इस कैटेगरी का अहल है और कौन नहीं है। शुक्रिया, जय हिंद। मैं दारोगा शेख अहमद मियां हवेली, नेशनल सेक्रेटरी वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन, आज ये प्रेस मीट जो मुनक़द करें और यहाँ पे जो हम ज्वाइन हुए TGAC के साथ मिलकर, हम 10 दिसंबर 2021 को वर्ल्ड ह्यूमन राइट्स डे यानी इंटरनेशनल ह्यूमन राइट्स डे हम मना रहे हैं, जिसमें हम कुछ ऐसे लोगों को अवार्ड्स दे रहे हैं वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन के जानिब से, जिसका नाम हम रखें डॉक्टर BR अम्बेडकर एक्सीलेंसी रत्न अवार्ड 2021। ये पहला वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन के जानिब से रत्न अवार्ड रहेगा। हमारा वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन एक नॉन गवर्नमेंट प्राइवेट ऑर्गेनाइजेशन है जो गवर्नमेंट ऑफ इंडिया यानी नेशनल गवर्नमेंट और गवर्नमेंट ऑफ तेलंगाना स्टेट यानी स्टेट गवर्नमेंट यानी जो स्टेट में हमारे ब्रांचेस है वहां की गवर्नमेंट के साथ मिलकर वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन काम करता है। वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन 30 आर्टिकल्स ऑफ डिक्लेरेशन ह्यूमन राइट्स एक्ट के अंदर काम करता है। जो 30 आर्टिकल्स है जो 1948 में यूनिवर्सल ह्यूमन राइट्स डिक्लेरेशन हुआ था। इसी तरह से 1993 और 1994 में जैसे ह्यूमन राइट्स एक्ट हिंदुस्तान में बना तब से लेके आज तक जैसे नेशनल ह्यूमन राइट्स एसोसिएशन काम करता है ह्यूमन राइट्स को बचाने के लिए, तो उसी तरह से हम वीआईपी ह्यूमन राइट्स एसोसिएशन वाले नेशनल ह्यूमन राइट्स कमीशन और गवर्नमेंट के साथ मिलकर काम करते हैं। तो इसी को मद्देनजर रखते हुए जो कोरोना पैंडेमिक में जो लोग सर्विस किए हैं उनके लिए भी हम अवार्ड्स रखे हैं, और जो सोशल वर्कर्स हैं, इंडस्ट्रियलिस्ट हैं, और इसी तरह से जो रिपोर्टर्स हैं, फ्रीलांस भी आते हैं, जर्नलिज्म के भी आते हैं। इसी तरह से द बेस्ट कॉलमिस्ट ऑन डॉक्टर BR अम्बेडकर आइडियोलॉजी, जो डॉक्टर BR अम्बेडकर साहब की आइडियोलॉजी जो नक्शे कदम पे जो कॉलम लिखते हैं, जो बुक लिखते हैं, जो आर्टिकल लिखते हैं, उनके लिए भी हम अवार्ड रखे हैं। इसी तरह से द बेस्ट ह्यूमन राइट्स एक्टिविस्ट, उनके लिए भी एक अवार्ड मुनक़द किया गया है। इसी तरह से द बेस्ट सोशल एक्टिविस्ट, और इसी तरह से द हीरो हु सर्व्ड इन कोरोना पैंडेमिक। इसी तरह से एजुकेशन डिपार्टमेंट के लिए जो उस्ताद हैं, जो अच्छे तरह से अपने शागिर्दों को ट्रेनिंग देते हैं, जैसे ट्यूशन के जरिए, स्कूल्स के जरिए। Good evening, everyone. Today we are here to announce Dr. BR Ambedkar Excellency Ratna Award 2021, and this is going to be on coming month, means 10th December 2021. And here the categories are for the social, electronic, satellite, stage performance, human rights awareness, FIR, police roles, media journalism, challenges to faces. And these are, we are going to organize, it's on the completely on the society, human rights society, VIP. So we want you people to enroll yourself in this, and that will be a great achievement for us. So inshallah, this is our mail ID, vipHRO@mail.com. So please drop your profiles in it. Thank you.